వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో సరయూ నది మహాశివుని శాపానికి ఎలా గురి అయినదో తెలుసుకుందామా? ఉత్తరాఖండ్లో ఉద్భవించి ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించే సరయూ నదికి శారదా నది, ఉపనది అని దాదాపు చాలా మందికి తెలుసు. సరయూ బీహార్లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. హిందూ ధర్మంలో నదులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. గంగా నదికి ఉపనది అయిన సరయూ నది గురించి దాదాపు చాలా మందికి తెలుసు. ఉత్తరాఖండ్లో జన్మించిన సరయూ నది ఉత్తరప్రదేశ్లోని అయోధ్యను ఆనుకొని ప్రవహిస్తూ ఉంటుంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. ఈ నదిలో స్నానం చేసిన వారి పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే దీని వెనక ఉన్న పురాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో సూచించినట్లుగా సరయూ నది పవిత్రమైనది అయినప్పటికీ ఈ నది మహాశివుని చేత శపించబడింది. అందువల్ల ఈ నది పవిత్రమైన శాపగ్రస్తమైనది. పురాణాల ప్రకారం విష్ణు అవతారమైన శ్రీరాముడు తన అవతారం చలించే సమయంలో సరయూ నదిలో జలసమాధి అయ్యి తన జీవితాన్ని ముగించాడు. దీని కారణంగా శివయ్యకు సరయూ నదిపై చాలా కోపం వచ్చింది. అప్పుడు సరయూ నది నీటిని ఏమాత్రం పవిత్ర కార్యాలకు, దేవాలయంలో నైవేద్యానికి ఉపయోగించకూడదని, అలాగే ఈ నీటిని పూజలో కూడా ఉపయోగించకూడదని శపించాడు. తనకు శివయ్య ఇచ్చిన శాపం విన్న వెంటనే సరయూ మాత శివయ్య పాదాలపై పడి, ప్రభువు, ఇందులో నా తప్పు ఏమిటి? రాముడి అవతార సమాప్తి ఈ విధంగా జరగాలనేది ఎప్పుడో నిర్ణయించబడింది. ఇందులో నేను చేసిన నేరం ఏమిటి అని శివయ్యను అభ్యర్థించింది. సరయూదేవి చేసిన అభ్యర్థనను విన్న శివయ్య తను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేనని చెప్పాడు. అలాగే శాప ఉపశమనం చెప్పాడు. సరయూ నది నీటిలో స్నానం చేయటం వల్ల ప్రజల పాపాలు కడిగివేయబడతాయి. అయితే నది నీరు పూజలకు, దేవాలయాలలో అర్చనకు ఉపయోగించిన ప్రతిఫలం లభించదు. అదే సమయంలో పాపం కూడా కాదు అని మహాశివుడు చెప్పాడు. అందుకని అప్పటి నుంచి సరయూ నది నీటిని ప్రార్థనా పూజా సమయంలో ఉపయోగించరు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.